ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుని వాక్కు ద్వారా మనల్ని ఎంతగానో దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు సమీపంగా ఉంటూ ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మన ఎదుగు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ప్రతిదినము మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్న దేవాది దేవుడు ఈ దినము మనకు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఈరోజు దేవుని బిడ్డారా, అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. రెండవదిగా, అతడు అబ్రహాముకి స్నేహితుడిగా పిలువబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా నమ్మాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకు స్నేహితుడు ఉంటే మనం అడిగే అక్కర్లన్నీ కూడా తీర్చగలుగుతూ ఉంటారు కదా. ఏదైనా ఉన్నా కొన్ని సమస్యలు స్నేహితులతో పంచుకోగలుగుతాం, కొన్నింటిని స్నేహితుల ద్వారా ఆ సహాయాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం. కనుక స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, ఈ లోక మనుషులు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా నిజ స్నేహితుడు, లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. కనుక ప్రతి విషయము ఆయనకి చెప్పినట్లయితే పూర్తి విడుదల, సంపూర్ణమైన స్వస్థత మనకు రాగలుగుతుంది. ఆశీర్వచనాలతో మనం నిండుకుంటాం. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. కనుక అబ్రహాము దేవుడిని మొదటిగా నమ్మాడు. ఈరోజు మీ జీవితంలో మీకు అడిగినవన్నీ మీరు పొందుకోవాలా? మీరు ఏది అడిగిన సహాయం మీరు చూసే విధంగా మీ జీవితంలో మీరు ఉండాలని కోరుకుంటూ ఉన్నారా? ప్రతి విషయంలో మీకు దీవెన, మేలు ఉండాలి, ప్రతి సహాయం అన్ని అనుకూలంగా ఉండాలని మీరు అనుకుంటున్నట్లయితే మొదటిగా మీరు దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. అది అబ్రహాంకి నీతిగా ఎంచబడింది. నీవెంత దేవుణ్ణి నమ్ముతున్నావో, ఎంత దేవుణ్ణి విశ్వసిస్తున్నావో అది నీకు నీతిగా ఎంచబడుతుంది. దాన్ని బట్టి దేవుడు నిన్ను స్నేహితుడిగా స్వీకరిస్తాడు. నీవు ఏది అడిగినా ఈ నిజ స్నేహితుడు విడువక నిన్ను హత్తుకుంటూ ప్రతి కార్యాన్ని నీ పట్ల జరిగిస్తూ ఉంటాడు. కనుక దేవుణ్ణి బలంగా నమ్ము. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సమర్థుడని నమ్ము. ఏదైనా ఆయన చేయగలడని నమ్ము. ఎందుకంటే మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రతి కార్యాన్ని పొందుకుందాం. అది మనకు నీతిగా ఎంచబడుతుంది. నీ నీతిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంత మందికి ప్రభా ఈ వాగ్దానం మీరు ఇస్తున్నారో, మీరు మాట్లాడుతున్నారో వారందరి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. వారు నిన్ను బాగా నమ్మాలి, బాగా విశ్వసించాలి. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవని, సమయానుకూలంగా మేలుతో మమ్మల్ని నింపువాడని వారు నమ్మి విశ్వసించి నీకు స్నేహితులుగా దగ్గరవుతూ ప్రతి విషయంలో గొప్ప కార్యాలు చూచినట్లుగా వారిని ఆశీర్వదించండి. ఉద్యోగంలో అద్భుతం, వివాహంలో అద్భుతం, గర్భఫలం, భూఫలము, వారికి ఉన్న సమస్తములో నీకు స్నేహితుడిగా ఉంటూ గొప్ప కార్యాలు చూసే విధంగా వారి నేమనెత్తండి. ఆర్థిక పరిస్థితులు, అప్పుల బంధకాల నుంచి విడుదల కార్యం చేయండి. అయ్యా, ఇవ్వండి. మా అధికారులను కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేశాధికారులను దీవించండి, తగిన జ్ఞానం దయచేయండి, భద్రత, క్షేమం ఇవ్వండి. మంచి పరిపాలన బాధ్యతలు మాకు ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ ప్రజలకు మేలు చేయండి, మంచి చేయండి. ఎంతమంది ఎన్ని అవసరతలతో ఉన్నారో వారి అవసరతలన్నీ తెచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుని నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఖచ్చితంగా ఆయనకి స్నేహితుడిగా దగ్గరగా ఉందాం. దేవుడు చేసే గొప్ప కార్యాలు, ఆయన చేసే సహాయం చూద్దాం. కాబట్టి ఈరోజు శుక్రవారం ఉపవాస ఆరాధన మధ్యాహ్న సమయంలో ఉంటుంది. మనందరం కలుసుకుందాం, దేవుని నామాన్ని మహిమపడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.